సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్ నగర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించి ఏదైతే మహబూబ్ నగర్ అభివృద్ధి కొరకు వచ్చినటువంటి నిధుల గురించి పత్రికా సమావేశం ద్వారా ప్రజలందరికీ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరిగిందో 603 కోట్లు యూజీసీ అండర్ గ్రౌండ్ డ్రైన్ కొరకు మరియు 221 కోట్లు మన మహబూబ్ నగర్ పట్టణ ప్రజల దహర్తి తీర్చే మిషన్ భగీరథ మరియు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టు ద్వారా మనకు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడానికి మరియు గతంలో వేసినటువంటి పైప్ లైన్కు కాలం చెల్లుతుంది కాబట్టి త్రాగునీటికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దనే ఉద్దేశంతోన ముందు చూపుతోన భవిష్యత్తు తరాలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో 221 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ దానికి అదనంగా కూడా మహబూబ్ నగర్ పట్టణం ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది, మహానగరంగా మారింది కాబట్టి ప్రజల అవసరాల నిత్యం ఎక్కడికక్కడ ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతోన ముందు చూపుతోన ఇవన్నీ కూడా మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ శాసనసభ్యులు విద్యా ప్రదాత మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మహబూబ్ నగర్ ప్రజలకు ఇవన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 830 కోట్లు దాదాపు రావడంలో సంవత్సరన్నర కాలం పట్టింది. కాబట్టి దీని వెనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు యనుమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి కృషితో ఈ 830 కోట్లు దాదాపు మహబూబ్ నగర్ పట్టణానికి రావడం జరిగింది. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజల తరఫున మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పట్టణ ప్రజల తరఫున మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరియు ఇలాంటివెన్నో భవిష్యత్తులో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధిలో ముందుకు పోవాలనే అభివృద్ధిలో నంబర్ 1గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు మరియు ముఖ్యమంత్రి వర్యుల సహకారంతోన ఇవన్నీ కూడా ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గం కానీ పట్టణం కానీ ముందుకు వెళ్తూ ఉందని చెప్పి మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మరియు వారి చొరవతోన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎక్కడికక్కడ అభివృద్ధి ఫలాలు తీసుకొస్తూ మహబూబ్ నగర్ అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్ళాలి. గతంలో లాగా మున్సిపాలిటీ కాదు, ఇప్పుడు మహానగరం కాబట్టి కార్పొరేషన్ అయింది కాబట్టి ప్రజలు దాదాపు 3 లక్షలకు పైన ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పే ఉద్దేశంతో ప్రజలకు ఎక్కడికక్కడ సౌకర్యాలు కల్పించాలనే భావనతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి వర్యుల గారికి మరియు ఈ అభివృద్ధిలో భాగంగా 830 కోట్లు దాదాపు వచ్చినటువంటి ఫండ్లో
ఆఫీసర్స్ అందరికి కూడా ఎవరెవరైతే దీని వెనుక ఉండి ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా ముందుకెళ్తే బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మనము ఇవన్నీ మహబూబ్నగర్ అభివృద్ధి కొరకు తీసుకురావచ్చనే సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, జిల్లా ఆఫీసర్స్ కావచ్చు, మరియు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకందరికీ కూడా మహబూబ్నగర్ పట్టణ ప్రజల తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి, ఈ వచ్చినటువంటి 830 కోట్లకు గాను రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబ్నగర్ పట్టణంలోని 49 వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ 2-వీలర్ బైక్ ర్యాలీని ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మనమందరం కూడా బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కాబట్టి మన మహబూబ్నగర్ పట్టణము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం అందరం కూడా వారికి కృతజ్ఞత ర్యాలీ రేపు బైక్ ర్యాలీ ఉదయం 10:30 గంటలకు అందరం కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పట్టణంలో దాదాపు పద్మావతి కాలనీ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించి పద్మావతి కాలనీ మరియు క్లాక్ టవర్ వరకు వచ్చి ఎండ్ అయ్యి ఈ సమస్య మీద వచ్చినటువంటి నిధుల మీద మనం అందరం కూడా క్లాక్ టవర్ దగ్గర ఒక దగ్గరికి జమ అయ్యి అందరం ఈ సమావేశాన్ని నిర్వహించుకొని ఈ కృతజ్ఞత ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, నాయకులకు అందరికీ నేను